హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నరసింహస్వామి అవతారము, దశావతారాల్లో ఒక్కో అవతారం ఒక్కో విశేషము. అందులో మన తెలుగు నేలకు అత్యంత దగ్గరైన అవతారము శ్రీ నరసింహ అవతారము. ఆయా సందర్భాల్లో ఆయా క్షేత్రాలలో స్వామివారు స్వయంగా వెలిచారు అని ప్రతీది. మరి ఆ నరసింహస్వామి క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ క్షేత్రాల గురించి మనం ఇప్పుడు సంక్షిప్తంగా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మొదటిది అహోబిలం నరసింహస్వామి క్షేత్రము. నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి అయిన అహోబిలము నరసింహస్వామి దేవాలయము కర్నూలు జిల్లా. ఇది ఆలగడ్డ నుంచి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్ర నరసింహస్వామి అవతారం ధరించి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రం ఇదే అని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది. హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్రరూపాన్ని చూసి దేవతలంతా కూడా అహోబలం అహోబలము అని ఆశ్చర్యంతో పొగిడారట. అందుకని ఈ క్షేత్రానికి అహోబిలమ అని నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెప్తారు. బ్రహ్మాండ పురాణాలలో ఈ క్షేత్ర మహత్యము బాగానే వివరించారు. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లుగా చెప్పేటువంటి స్తంభాన్ని కూడా అహోబిలంలో మనం చూడవచ్చు. దిగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తి అయి కొలువై ఉన్న క్షేత్రమే ఇది. అయితే 8 కిలోమీటర్ల ఎత్తున కొండపైన ఎగువ అహోబిలం నరసింహస్వామిని మనం ఇక్కడ చూడవచ్చు. హిరణ్యకశిపుని సంహరించి వికటాసాలు చేస్తూ అహోబిలం కొండల్లో తిరుగుతూ 9 ప్రదేశాల్లో వివిధ రూపాలలో వెలిశారు అని ప్రతీది. ఇక రెండవది యాదగిరి గుట్ట నరసింహస్వామి క్షేత్రము. నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి అయిన యాదగిరి గుట్ట. ఇది హైదరాబాద్ పట్టణం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. పూర్వము ఋష్యశృంగుని కుమారుడు అయిన యాదవ మహర్షి ఈ కొండపైననే తపస్సు చేశాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షం అవ్వగా తనకు నరసింహస్వామిని 3 దర్శనాలతో అనుగ్రహించమని కోరాడట. అప్పుడు స్వామివారు గండబేరుండ నరసింహుడు, జ్వల నరసింహుడు, యోగానంద నరసింహుడు అన్న రూపాల్లో కనిపించాడట. ఎప్పటికి కూడా స్వామివారు తన కళ్ళ ముందునే ఉండిపోవాల్సిందిగా యాదవ మహర్షి కోరడం వలన అలాగే స్వామివారు కొండపైన వెలిచారట. స్వామివారు వెలిసిన స్థలం కొండల్లో గుహపైన ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా తొలిచి ఇంకా తీర్చిదిద్దడం జరిగింది. లోపలికి దిగే ముందు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపైన గండబేరుండ నరసింహస్వామి మూర్తి కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండపైన గండబేరుండ నరసింహస్వామి మూర్తి, అలాగే గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ మూర్తులు కూడా ఉన్నాయి. కొండపైన నరసింహస్వామి పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలన్నీ కూడా రోగాలు నయమైపోతాయి అని భక్తులు భావిస్తారు. మూడవది మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రిపైనే తపం ఆచరించగా నరసింహస్వామి జ్వాలారూపుడు అయి దర్శనం ఇచ్చాడు అని జ్వాలా నరసింహునిగా కొండపైన వెలిశారు. మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము కందుకూరు పామూరు రోడ్డులో వాలేటివారి పాలెం మండలంలోనికి ఈ ఆలయం ఉన్న పూలమాల ఆకారంలో ఉండడం చోటి ఈ ప్రాంతానికి మాలకొండ మాల్యాద్రి అన్న పేరు వచ్చింది. ప్రకృతి శోభకు నిలయము అయిన మాలకొండ ఏకశిల నిర్మితము కావడం విశేషము. జ్వాల నరసింహుని పూజించిన మార్కండేయముని సమీపంలో ఉన్నటువంటి ఏర్లో స్నానం ఆచరించగా అదే ఇప్పుడు మార్కండేయ నది అని చెప్తారు. నాలుగవది సింహాచలం నరసింహస్వామి క్షేత్రము. ఇది విశాఖపట్నానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంటుంది. అయితే నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు అని శాసనాలు చెప్తూ ఉన్నాయి. గర్భాలయంలో స్వామివారు వరహముఖము, మానవ ఆకారము, సింహం తోకగా కలిగి ఉంటారు. వరాహ నరసింహమూర్తి సమ్మేళనంలో వెలిసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖమండపంలో ఒక స్తంభం ఉంటుంది. దాన్ని కౌగిలించుకుని భక్తులు వరాలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ ఎంతో రమణీయంగా ఉంటాయి. వరాహ పుష్కరిణి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం కూడా పుష్య మాసంలో స్వామివారు తమ యొక్క దేవేర్ల సమేతంగా కొండను దిగి వచ్చి పుష్కరాణిలో ఉన్న భైరవ స్వామిని దర్శించి అనంతరము కొండకు చేరి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఐదవది ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెప్తారు. ప్రసిద్ధి చెందిన నవ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి అయిన ధర్మపురి నరసింహస్వామి దేవాలయము. ఇది కరీంనగర్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలిసిన
శివకేశవుల నిలయము అయిన ఈ క్షేత్రము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. ఇక్కడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఇక్కడ స్వామివారి యోగానంద నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. యమలోకంలో నిత్యం పాపలను శిక్షిస్తూ క్షణం కూడా తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం కూడా ఉంటుంది. యమధర్మరాజును దర్శనం చేసుకుని నరసింహస్వామిని దర్శనం చేసుకోవడము ఇక్కడ ఆనవాయితీ. పూర్వము ధర్మవరము అనే రాజు ధర్మప్రవర్తుడు అయి ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించి 4 పాదాల ధర్మంతో ఈ క్షేత్రాన్ని పరిపాలించినందున ధర్మపురికి ఆ పేరు స్థిరపడింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఆరోది వేదాద్రి కృష్ణయోగ నరసింహస్వామి క్షేత్రము. నవనరసింహ క్షేత్రాలలో ఒకటి అయిన నరసింహస్వామి క్షేత్రము కృష్ణానది ఒడ్డున. ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంటుంది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారు 5 అవతారాల్లో కనిపిస్తారు. జ్వాలా నరసింహస్వామి, సాలిగ్రామ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీర నరసింహస్వామి అవతారాల్లో దర్శనమిస్తారు. అద్భుతమైన కట్టడాలు యోగముద్రలో ఉన్న నరసింహస్వామి వారు భక్తులకు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతాయి. 7వది అంతర్వేది నరసింహస్వామి క్షేత్రము. పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేదిని చేరుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రము. త్రేతాయుగంలో రావణ బ్రహ్మను సంహరించి శ్రీరాముడు బ్రహ్మ హత్య పాతకంను విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్తూ ఆగిన తీర్థం అంతర్వేది అని. ఇక్కడ మాఘమాసంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుగుతాయి. 8వది మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయము. నవనరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటి అయిన పానకాల నరసింహస్వామి దేవాలయము. ఇది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. దేవాలయం గురించి మనకు బ్రహ్మమైత వార్త పురాణంలో కూడా వివరించడం జరిగింది. కొండపైన వెలిసిన పానకాల నరసింహస్వామి పాత్రతో ఎంత పానకం పోసినా కానీ అందులో సగం తాగి మిగతా సగం బయటికి కక్కడం జరుగుతుంది. కింద కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. దీని ముందు ఎత్తైన గాలిగోపురం కూడా ఉంది. ఇక చివరిది అయిన 9వది పెంచలకోన నరసింహస్వామి క్షేత్రము. ఇది నెల్లూరు జిల్లాలోని రాపూరు మండల కేంద్రంలో పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిసిన క్షేత్రం ఇది. నవనరసింహ క్షేత్రాలలో ఒకటి అయిన పెంచలకోన. ఇక్కడ స్వామివారు చెంచులక్ష్మి సమేతుడు అయి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భక్తుల పాలిట ఇలయేల్పువై భక్తులకు మొక్కులు తీర్చే కొంగు బంగారంగా హిరణ్యకశిపుని సంహరించి మహా ఉగ్ర రూపంతో వెళ్తూ ఉంటే దేవతలందరూ కూడా భయపడిపోయారు. అలా శేషాచలం కొండల్లో సంచరిస్తూ ఉండగా ఆయనకు చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి కనిపించింది. ఆమె జగన్మోహ సౌందర్యము స్వామివారిని శాంతింపచేసింది. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని పెంచలకోన ప్రాంతంలో వెలిచారు అని మనకు స్థల పురాణం చెప్తూ ఉంది. ఓకే, మరి ఇవి నవనరసింహస్వామి క్షేత్రాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya